నేడు గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకి ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లతో సమావేశం కానున్నారు. కార్పొరేషన్ చైర్మన్లుగా ఎన్నికైనప్పటి నుంచి ఆ నేతలు గాంధీ భవన్ వైపు చూడలేదు. ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలపై ఇద్దరు ముగ్గురు తప్ప స్పందించలేదు. దీంతో కార్పొరేషన్ చైర్మన్లతో సమావేశం ఏర్పాటు చేశారు మహేష్ కుమార్ గౌడ్. సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్లని హెచ్చరించే అవకాశం ఉంది. మొత్తంగా నేడు గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. గాంధీ భవన్ నుంచి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ గాయత్రి. నూతన పీసీసీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా మహేష్ కుమార్ గౌడ్ తన వేగాన్ని మరింత ఎక్కువగా చేశారని చెప్పాలి. ఎందుకంటే పదవి బాధ్యతల స్వీకరణతోనే ఒకవైపు మంత్రుల్ని గాంధీ భవన్కి రప్పించడంతో పాటు అదేవిధంగా ఉమ్మడి జిల్లాల వారీగా కాంగ్రెస్ నేతల సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా పాత కొత్త తర నేతల్ని తన అదుపులోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు మరొక వైపు ప్రస్తుతం పార్టీ పైన పూర్తి స్థాయిలో మహేష్ కుమార్ గౌడ్ ఫోకస్ చేశారు. ముఖ్యంగా ఒకవైపు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మరొకవైపు పార్టీని బలోపేతం చేయడంతో పాటు మరొకవైపు పార్టీలో పదవులు పొందినటువంటి వారిపైన కూడా ఆయన పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. దానిలో భాగంగానే ప్రస్తుతం ఈరోజు గాంధీ భవన్ కేంద్రంగా చాలా కీలకమైనటువంటి ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లతో చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే 35 మంది కార్పొరేషన్ పదవులు స్వీకరించిన తర్వాత వారంతా కూడా గాంధీ భవన్కి అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. 3-4 తప్ప గాంధీ భవన్కి ఎవరు కూడా రావడం లేదనేటటువంటి వార్తలు పెద్ద ఎత్తున వినిపించడంతో దీంతో మహేష్ కుమార్ గౌడ్ అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఒకవైపు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నప్పటికీ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు ఒక్కరిద్దరు మినహాయించి ఎవరు కూడా ఆ విమర్శలను తిప్పికొట్టడంలో సక్సెస్ అవ్వడం లేదు. ఎవరు కూడా ఆ విమర్శలపైన స్పందించడం లేదు అనేటటువంటి ఆలోచనకి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ప్రస్తుతం దానిలో భాగంగానే ఈ 35 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లతో మరి కాసేపట్లో 11 గంటలకి గాంధీ భవన్లో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ముఖ్యంగా మరొకవైపు ఈ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చైర్మన్లంతా కూడా కార్యకర్తల పైన జులుం విధిస్తున్నారు. వారిని హక్కును చేర్చుకోవడం లేదనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కార్పొరేషన్ చైర్మన్లందరితో సమావేశమయ్యి ముఖ్యంగా ఈ కార్పొరేషన్ చైర్మన్లతో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చేసేటటువంటి విమర్శలను తిప్పికొట్టడంలో కానీ మరొకవైపు ప్రెస్ మీట్లు పెట్టడంలో అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్ కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదు అనేటటువంటి అంశం పైన ఆ కార్పొరేషన్ చైర్మన్లతో చర్చించిన తర్వాత వారికి కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడంతో పాటు మరొకవైపు వారిని హెచ్చరించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ ఇప్పటికే సన్నద్ధమవుతుంది. కానీ ఆ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు మాత్రం అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడంతో ప్రస్తుతం వారిపైన పీసీసీ అధ్యక్షుడు ఆగ్రహంగా ఉన్నారు. ప్రస్తుతం వారందరినీ కూడా పార్టీ లైన్లోకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయడంతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకి మీరంతగా అండగా ఉండాలి, పదవులు వచ్చాయని చెప్పి మీరంతా జులుం విద్దల్చొద్దు, మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత ఎక్కువగా కృషి చేయాలి, పార్టీకి మరిన్ని స్థానాలు ఎక్కువ సంపాదించాలనేటటువంటి ఆదేశాలని ప్రస్తుతం ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఆదేశించేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు కొంత ఘాటుగానే చైర్మన్లు హెచ్చరించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి గాయత్రి.